బెజవాడ దుర్గగుడి నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇంద్రకీలాద్రిపై డబ్బులిస్తే చాలు నేరుగా గర్భగుడిలోకైనా తీసుకెళ్తారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ వెళ్లారని వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. సదరు వ్యాపారికి పాస్ ఇచ్చి గర్భగుడి ప్రవేశం చేశారని అంటుంటారు. దీని వెనుక వైదిక కమిటీ సభ్యుడు కోట ప్రసాద్ హస్తం ఉందని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదే నిజమైతే తాము డబ్బులు ఇస్తామని తమను కూడా లోపలికి తీసుకెళ్లాలంటూ దుర్గగుడి ఉద్యోగుల వద్ద పలువురు బడా వ్యాపారులు క్యూ కడుతున్నారని సమాచారం. గర్భగుడి ప్రవేశం వెనుక అప్పట్లో విచారణ కూడా జరిగింది. అయితే ఆ విచారణ నివేదికను గత ప్రభుత్వం దాచేసిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా ఎందుకు నివేదికను బయటపెట్టలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంత పెద్ద ఘటన గురించి ప్రస్తుత ఈవో సీనా నాయక్కు తెలియకుండా ఆపిందెవరు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. 2023లో దసరా శరన్నవరాత్రుల సమయంలో గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ను తీసుకువెళ్లిన సంఘటనలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కటంతో అప్పట్లో పెనుదుమారం రేగింది. దీంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ విచారణ కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లోనే విచారణ కమిటీ విచారణ పూర్తి చేసింది. నివేదికను దుర్గగుడి పాలక మండలికి కూడా సమర్పించింది. వైదిక కమిటీలో సభ్యుడిగా ఉన్న కోట ప్రసాద్ వైసీపీ అండదండలతోనే విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక బయటకు రాకుండా అడ్డుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అసలు వైదిక కమిటీ పాస్లు ఎవరికి ఇస్తారు? ఒకవేళ పాస్లు ఇచ్చే సందర్భంలో కూడా ఈవో సంతకం లేకుండా ఎలా ఇస్తారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కోట ప్రసాద్ కు వైసీపీ అండదండలు మెండుగా ఉండటంతోనే గత ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదంలాగా చలామణి అయిందని కొండ మీద సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కూడా ఇంకా కొండపైనే వైసీపీ హవా నడుస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో సీనా నాయక్కు ఇవన్నీ తెలియదా, లేక తెలిసి కూడా అక్రమార్కులకు సహకరిస్తున్నారా అనేది అర్థం కాక అటు ఉద్యోగులు ఇటు భక్తులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దుర్గగుడిలో అపరిచిత వ్యక్తిని గర్భగుడిలోకి అనుమతించిన ఘటనపై విచారణ నివేదిక బయటపెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నందకిషోర్ అందిస్తారు లైవ్ లో. థ్యాంక్ యూ సియా. తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతికరమైన దేవాలయాల్లో ఒక దేవాలయం దుర్గమ్మ దేవాలయం. ఆ దుర్గమ్మ దేవాలయంలో అపచారాలు చాలా మెండుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో ఆ అపచారాలను ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రధానంగా దుర్గా అమ్మవారి దేవాలయంలో ఏదైతే దర్శనాలు ఉంటాయో దర్శనాలయాలను 3 రకాలుగా ఇస్తారు. ఒకటి ఉచిత దర్శనం, 2 300 రూపాయల దర్శనం, లఘు దర్శనం, 3 అంతరాలయ దర్శనం. ఇంతవరకు మాత్రమే అంతరాలయ దర్శనంలోకి 500 రూపాయల టికెట్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు వచ్చినా సరే అంతరాలయ దర్శనం చేసుకుంటారు. కానీ దీనికి విరుద్ధంగా ఏదైతే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వైదిక కమిటీ ఏదైతే ఉందో ఆ వైదిక కమిటీలో ఉన్నటువంటి కీలక వ్యక్తి కోట ప్రసాద్ 2023 సంవత్సరంలో నందకిషోర్ అనేటువంటి వ్యాపారవేత్తను డబ్బులు తీసుకొని గర్భగుడిలోకి పూజారులకు తప్పించి ఎవరికి అనుమతి ఉండదు. అలాంటి గర్భగుడిలోకి నందకిషోర్ని తీసుకువెళ్లి అక్కడ పూజలు చేపించారన్న విషయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది వైరల్గా మారడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టడం కోసం అని చెప్పి అప్పుడు దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎవరైతే గర్భగుడిలోకి తీసుకువెళ్లారో ఆ గర్భగుడిలోకి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తికి సంబంధించి, అదేవిధంగా వెళ్లిన వారికి సంబంధించి, అదేవిధంగా వాళ్ళకి సహకరించిన వారికి సంబంధించి కూడా పూర్తి నివేదికను సమర్పించాలని చెప్పి 2023 సంవత్సరంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు 2025 సంవత్సరం వచ్చి 2024 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్ దిగిపోయాక కూడా ఆ నివేదిక ఏమైంది, ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకున్నారా లేదా అనేది ఇప్పటికీ కూడా సస్పెన్స్ గానే ఉంది. దీనికి సంబంధించి సమాచారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ వెలుగులోకి తీసుకొస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అత్యంత ప్రీతికరంగా చూసుకునేటువంటి దుర్గమ్మ దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయాన్ని నిత్యం కొన్ని వేల మంది దర్శించుకుంటా ఉంటారు. అమ్మవారి దర్శనం దొరికితే చాలు అన్న ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తుంటారు. కానీ ఇక్కడ వైదిక కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి కోట ప్రసాద్ కాసులు తీసుకొని పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని బడా వ్యాపారవేత్తగా పేరుగాంచినటువంటి నందకిషోర్ని అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సమయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సమయంలో ఎవరికి కూడా అంతరాలయ దర్శనం కూడా ఉండదు. లఘు దర్శనంతో బయటికి రావాలి. అలాంటిది అంతరాలయ దర్శనం కూడా లేని సమయంలో
2-3 గంటల పాటు గర్భగుడిలో కూర్చోబెట్టి పూజలు చేపించారని చెప్పి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అప్పటి ఈవోలు దీని మీద విచారణ చేసి ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం దేవాలయాలను ప్రక్షాళన చేస్తాము, దేవాలయంలో జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు తీస్తామని చెప్పి, అదేవిధంగా హిందూ మనోభావాలను కాపాడుతామని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా దేవాలయాల్లో ఎటువంటి తప్పులు జరిగినా సరే మేము ఉపేక్షించామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే తిరుమలలో లడ్డు వివాదంలో సిట్ని ఏర్పాటు చేసి లడ్డులో జరిగినటువంటి అవకతవకలను బయటకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ 2023లో ఇచ్చినటువంటి కమిటీ నివేదికను కూడా తొక్కిపట్టి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఆ నివేదికను బయటికి రానియకుండా ఇప్పటికీ కూడా అటు వైసీపీ వాళ్ళ హవానే దుర్గా అమ్మవారి గుడిలో నడిపిస్తున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈవోగా వచ్చినటువంటి సీనా నాయక్ కింద స్థాయి ఉద్యోగులు తప్పు చేసినట్లయితే చర్యలు తీసుకుంటా, వారి మీద జులుం ప్రదర్శిస్తా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ గర్భగుడిలో జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో దీని మీద ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది సీనా నాయక్ తెలిసి కూడా చర్యలు తీసుకోలేదా, లేకుంటే వైసీపీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు దాసోహమై ఉన్నారా అనేది ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఏదేమైనా సరే ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను బయటపెట్టాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్కే ఇప్పటికీ అధికారుల్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. సియా, థ్యాంక్ యూ నందకిషోర్.